హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ మనకు దర్శనం అయిపోయిన తర్వాత నైట్ స్టే చేసి మళ్ళీ నేను మామనార్ వెళ్ళాలి. సో అంతకుముందు ఏమైంది, ఎక్కడ రూమ్లో ఉన్నానని వీడియోలో వస్తుంది, చెక్ చేయండి. ఫ్రెండ్స్, మనము నైట్ స్టే చేసే కాటేజెస్ పేరు వచ్చేసి ప్రతాపరుద్ర కాటేజెస్ మననూరు. రూమ్స్ అయితే డీసెంట్గానే ఉన్నాయి. నేను నీకు వాళ్ళ యొక్క నెంబర్స్ అనేది డిస్ప్లే చేస్తాను. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే మనకి ఈ రూట్లో మృగవాణి ప్రజెంట్గా వచ్చేసి హై కాస్ట్ ఉండడం వల్ల ఇట్లాంటివి మేము తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా తీసుకుంటారని మీకు అది పంపించేస్తాను, చూడండి. కాంటాక్ట్ అయ్యేవారు ఉంటే కాంటాక్ట్ కావచ్చు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మనము బయలుదేరి మధ్యలో కిందికి దిగి తర్వాత మా మామనార్ బస్సుకి మామనార్ చేరిన తర్వాత మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు మీరు ఈ సీనరీని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మనకు పక్కన కనిపించేది ఢిల్లీ ప్రాజెక్ట్. దాన్ని ఆపి ఎక్స్ప్లోర్ చేసేంత టైం లేదు మనకి. త్వరగా మనకు ట్రైన్ క్యాచ్ చేయాలి. సో అందుకే నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. కన్ఫ్యూషన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ డే రోజు మనము అనుకున్నట్టుగా అక్కడ నుంచి బస్ నుంచి జడ్చెల్ల దిగి జడ్చెల్ల నుంచి మళ్ళీ ఇక్కడ దాకా పిస్తా హౌస్ దగ్గరికి ఆటోలో వచ్చాను. ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి మళ్ళీ బైక్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్తాము. అక్కడ ఇంకా పాసెస్ ఏమంటారు టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. ప్రజెంట్ అయితే మనము టైం వచ్చేసి 4:35 అండ్ మనకు 5:30కి 6:30కి ఉందనుకుంటాను ట్రైన్. అక్కడి నుంచి అంటే మనము మహబూబ్ నగర్ నుంచి తిరుపతి వెళ్తున్నాము. ఫ్రెండ్ ఏమంటారు ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనము దాపెట్టుకున్నాడు వాడు. ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నాము. ఇది థర్డ్ వెహికల్. 4 వీలర్ నుంచి 2 వీలర్కి వచ్చాను. మళ్ళీ 2 వీలర్ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కుతాను. ట్రైన్ దగ్గర కలుద్దాము ఫ్రెండ్స్. ట్రైన్ టైంకంటే 1 అవర్ ముందే ఉన్నాము. ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంకా. సో మా నైట్కి తినడానికి ఫ్రైడ్ రైస్ కట్టించుకొని స్టేషన్ దగ్గరికి వచ్చాము. 1 అవర్ ఉండడం వల్ల కొంచెం బయట టైంపాస్ చేద్దామని చెప్పేసి ఇద్దరం వెళ్తున్నాం. అలా టైంపాస్ చేసి మళ్ళీ ట్రైన్ టైంకి లోపలికి వెళ్దాం. అమ్మో, చీకటి అయిపోయింది ఆయన. 6కే మొత్తం చీకటి అయిపోయింది. S9 అంటాం అది. ఇక్కడనే ఉన్నాము, ఇంకా వెయిట్ చేయాలి గంట సేపు. ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే స్టార్ట్ అయింది. మన సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తుంది మన ట్రైను. ఇంకో 15 మినిట్స్లో వస్తుంది. సో మనం ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు. ఎక్కేసి సెకండ్ ప్లాట్ఫామ్కి జర్నీ స్టార్ట్ చేద్దాం. లోపలికి వచ్చాము. ఇక్కడ చిన్నగా చూసుకోండి మన బెర్తులు ఇవి. ఎక్కడ ఉన్నాయి? 16 ముందరికి వెళ్దాం. ముందర ఉండే అక్కడ అవును అదే. 1 2 3 4 అది కింద. ట్రైన్లో అయితే ఎక్కాము. టైం వచ్చేసి 7:42. మళ్ళీ ఎక్కుంటుంది ఆ టైంపుడే. అండ్ నాకైతే కింద బెర్త్ వచ్చింది. మా ఫ్రెండ్స్కి పైన
ట్రైన్ వచ్చాయి, మిడిల్ ఇటు సైడ్. ఇంకా రేపు మార్నింగ్ వరకు ఇదే జర్నీ, ఏముండదు. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 9:10 అయింది. ఫుడ్ అయితే తిన్నాము పైనే, ఇన్కంఫర్ట్గానే తిన్నాము. ఇంకా మళ్ళీ పైన కూర్చుంటే టైం సరిపోదు అని చెప్పేసి, మీన్స్ తిన్నంటేనే వాకింగ్ వెళ్తారా, సో కింద దిగి అక్కడిక్కడ నడుస్తున్నాం అనమాట. మాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే మాకు పక్కనే బాత్రూమ్ ఉంది, పప్పు మాత్రం నచ్చుకుంటుంది. ఎట్లా వండుకోవాలని తెలియదు, నాన్నే పక్కనే బెడ్, జాగారం అవుతుంది నైట్ మొత్తం. అవుతున్నాడు ఫ్రెండ్స్. కర్నూలు అయితే దాటినాము, నిద్ర రావట్లేదు. మనం ఇంటికాడ ఫోన్లోకి వెళ్ళి అలవాటు కాబట్టి ఇదో ఇట్లా ఇద్దరం ఇక్కడ నిలబడ్డాం అంతే. ఎంతవరకు మేల్కం ఉంటామో ట్రై చేస్తాము, తర్వాత పోయి వెళ్ళి పడుకుంటాం. తప్పదు, పడుకోవాలి. రేపు మార్నింగ్ 6కి ఎన్ని గంటలక 4కేనా దిగేది రేణుగుంట? 4కే అంట. మళ్ళీ తర్వాత ఇంకా ఆడ మళ్ళీ యుద్ధం చేయాలి. సో మనం 3:30కి అలారం పెట్టుకో. 3:30కి అలారం, లేదంటే మళ్ళీ దిగి ముందరికి వెళ్తే ఏం చేయలేము. సో ఎవరైనా ఒకరు ఉండాలి, పిల్లాడు వాడు సెట్ చేస్తాడు మాకి. మా బెడ్లు పడుకున్నారు అండి, ఎట్లా పడుకున్నారు? అయ్యా పడుకున్నాడు అప్పుడే మావాడు, అన్న కూడా పడుకున్నాడు. ఇంకా మేమిద్దరమే ఉన్నాం ఇక్కడ. కొన్ని సిచ్యువేషన్లో మన చేతిలో ఏం లేనప్పుడు ఏమవ్వాలి తెలుసా, చిల్ అవ్వాలి అన్నట్టు ఇక్కడనే ఫీల్ అయిపోయాడు మేము. సో ఇది ఇక్కడ ప్రజెంట్గా కర్నూలులో బిల్డింగ్లో లైట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నైట్ వ్యూ ఇది మొత్తం. రైల్వే స్టేషన్లో బయట టీవీ పెడతారు కానీ రైల్లో టీవీ పెట్టారు ఎందుకో, రిమోట్ కోసం కొట్లాడుకుంటారనేమో. కొంచెం అంత వాక్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ అందరూ క్లోజ్ లైట్లను బంద్ చేసుకున్నారు. అందుకే ఏదైనా స్టేషన్ వస్తే కొంచెం అలా టైంపాస్ చేసి మళ్ళీ ఎక్కి ఇంకా 11కి అయితే పడుకోవడమే. ఇద్దరికైతే ఇప్పటి నిద్ర రావట్లేదు, ఏదో ఉయ్యాల ఉండినట్టుంది. స్టే ఇంకా అప్డేట్ కోసం మార్నింగ్ కలుద్దాం. సో చూడడానికి కూడా ఏం లేవు. నేనైతే మంచి జర్నీ ఉంటుంది అనుకున్నాను. పక్కనే ఒక ట్రైన్ ఉంది. ట్రైన్ అయితే దిగినాం రైనిగుంట. టైం వచ్చేసి 3:57. బయటికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి. బయటికి వెళ్ళిన తర్వాత ప్లాన్ ఎంత చూస్తాము, ఎక్కడ వెళ్ళాలని తెలియదు. ఇప్పుడు రూమ్స్ అయితే బుక్ చేయాలంట. ఇంకా ఫ్రెండ్స్ అందరూ పైకి వెళ్ళారు. సోలో కాంప్లెక్స్ నా టర్న్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను కింద ఉన్నాను. ఇంకా నుంచి కింద ఉన్నాయి అన్నీ, పైకి వెళ్ళాలి. అందరూ ఫ్రెష్ అయిపోయిన తర్వాత 4:30 వరకు పైకి వెళ్తే మాది అక్కడ రూమ్ తీసేసుకొని నిదానంగా ఇంకా రెస్ట్ చేసుకుంటూ అయిపోతుంది. ఎడిపోతున్నాం సంతు? తిరుమల కంట పోయేది. 80 రూపాయలు టికెట్ తీసుకొని పైకి ఎక్కి బస్సు ఎక్కినాం. తొందర పైకి వెళ్ళి బల్ బాగుంటుంది. 30 ఏమో అలుగుదాం.
లడ్డు చెక్కింగ్ అయిపోయిన బ్యాగ్స్ అన్నీ అందరివి. మళ్ళీ బస్సు అక్కడ దింపేసి మళ్ళీ వస్తుంది పైకి. నెంబర్ ఎంత మనది? 300. మాది అక్కడ ఉంది. చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్ బుకింగ్ కౌంటర్స్, రూమ్ బుకింగ్ కోసం వచ్చాము. రూమ్స్ అని తీసుకొని వస్తాం. తర్వాత రూమ్కి వెళ్ళి కలుద్దాము. మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకున్న తర్వాత ఒకటి మాకు ఇట్లా పేపర్ ఇచ్చారు. ఒకటి పేపర్ కాదు అన్న చెప్తా తర్వాత రికార్డ్ చేయి, ఫోటో తీసుకో. రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఒక పేపర్ వచ్చింది. కింది గురించి చెప్తాను. పేపర్ ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఇలాంటిది ఒకటి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఏం చేయాలంటే ఇక్కడ స్కానర్ ఉంటుంది. ఒక ఫోన్ నెంబర్ ఏదైతే ఈ స్క్రీన్లో ఇప్పుడు 242 ఉంది కదా, మనది వచ్చేసి మనది 341. అక్కడ ఎప్పుడైతే 341 అక్కడ డిస్ప్లే అవుతుందో అక్కడ మనం ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ స్కానర్లో స్కాన్ చేసుకుంటే మనకు రూమ్ అలాట్మెంట్ అనేది ఎక్కడ వచ్చిందని తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఎక్కడైతే రూమ్ అలాట్ చేసారో ఆ సత్రానికి మనం వెళ్ళాలన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో అంతవరకు మేము రూమ్లు తీసుకోవడానికి చాలా లేట్ అయింది. నెంబర్ అనేది చాలా లేట్ ఉండడం వల్ల మేము కొంచెం వాష్రూమ్స్ యూజ్ చేసి బయటకు వద్దామని చెప్పేసి ఉన్నాము. సో ఎర్లీ మార్నింగ్ మనకి చలి తక్కువగానే ఉంది. సో మా ఫ్రెండ్స్ అందరూ వాష్రూమ్కి వెళ్ళారు. మేము అంతవరకు ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి టోకెన్ అనేది స్కాన్ చేసేసుకుంటే మనకు రూమ్ అనేది అలర్ట్ అవుతుంది. అప్పుడు మనం అక్కడ వెళ్ళి రూమ్ దగ్గర ఫ్రెష్ అవుదాము. సో మళ్ళీ మనం ఇప్పుడు రూమ్ దగ్గర స్కానింగ్ కాడికి వెళ్తున్నాము. మనకి రూమ్ అయితే అలర్ట్ అయిపోయింది. 273 రూమ్ నెంబర్. అండ్ మనం వచ్చేసాము రూమ్ సైడ్. సో ఇటు నుంచి కిందికి వెళ్ళాలంట. రూమ్లో చెక్అవుట్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మిగిలిన మనకు దర్శనం చెక్ చేసుకుంటే మన నైట్ ఉంది. అంతవరకు రూమ్లోనే ఉండి ఫ్రెష్ అయిపోయి కొంచెం టిఫిన్ చేయడానికి బయటికి వస్తాము. రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. రూమ్ అయితే మనకు వచ్చేసింది. క్లీన్ చేసి ఇస్తానంట మనకి ఫస్ట్. సో మనకు సైడ్ నుంచి మనకి వ్యూ చూడండి, చాలా బాగుంది. మనకైతే పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. మంచిగా కొంచెం సెపరేట్ తీసుకోవాలన్నా సరే. ఇదే రూమ్. స్నానానికి కోనేరు దగ్గరికి వెళ్తున్నాం. రూమ్లో కాకుండా పక్కన హాట్ వాటర్ ఉంటుంది. ఆ టైం ఉండి ఒకటి మనం కిందికి కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి చేస్తాం. ఇంకా లోపలికి ఫోన్ ఎత్తుకపోతారని చెప్పేసి రూమ్లోనే పెడుతున్నా. స్నానం అయితే వచ్చేస్తాను మళ్ళీ. మనం ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం కిందికి వచ్చి టీ తాగడానికి వచ్చారు. టీ తాగి మళ్ళీ వెళ్ళిపోతాం. ఇది మొత్తం మనకి ఫ్రంట్ నుంచి చూసినాం కదా మనం, శ్రీ వెంకటేశ్వర స్వామి దాని విగ్రహం వెనకలకి మొత్తం షాపింగ్
కాంప్లెక్స్ అనమాట మొత్తం ఇది మొత్తము. సో ఎటువంటి షాపింగ్ కావాలన్నా మనకి ఇక్కడ అన్ని అవైలబుల్గా దొరకడం జరుగుతుంది. ఫొటోస్ కానివ్వండి, మనకు చేతికి ఇవన్నీ కానివ్వండి, సబ్ ఇదర్ మిల్తా. ఇక్కడ చూసి మనకి ఇంకా చాలా స్టీల్ సామాన్లు కానీ, స్వామివారి విగ్రహం కానీ, ప్రతిష్టలు ఇలాంటివైనా సరే మనకి ఇక్కడ టిఫిన్ సెంటర్స్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మాత్రం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బిల్డింగ్ మొత్తం మనకి అట్లా లాస్ట్ వరకు అదే ఉన్నాయి. సో మనం అన్నీ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫొటోస్ కానీ, ఈ టైప్ ఈ విగ్రహం కానీ మన ఇంట్లో తగిలించుకుంటుంటాం కదా పెట్టడానికి. సో మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అయ్యో, కటింగ్ షాప్ కూడా ఉంది. టిఫిన్ సెంటర్స్, సో మనం వాటర్ కోసం వచ్చాము. ఇక్కడ మనకి వాటర్ మనకి సీసాల్లో ఇస్తారు. సీసా తీసుకొని మనం వెళ్తే 50 రూపీస్. అండ్ మనం అక్కడే తాగి సీసాని ఇచ్చేసామంటే లీటర్కి సేమ్ వాటర్ బాటిల్ కాస్ట్ 20 రూపీస్ ఇస్తారు. దర్శనం కోసం ఇవాళ రద్దీ చూస్తే చాలా గట్టిగానే ఉన్నట్టుంది. మీరు ఇక క్యూ లైన్ చూడవచ్చు. అసలు జంక్షన్ మొత్తం జామ్ అయిపోతాయి అంటే ఇదేనేమో. సో మళ్ళీ మాకే ఈ విధంగా ఉంటుందో లేదు నైట్. ఇక్కడ అసలు రోడ్ మీదకి అయితే నడవడానికి అసలు లేదు. సో అందుకే ఫుట్పాత్ యూజ్ చేస్తున్నాం. నాన్ స్టాప్ ఉన్నాయి మొత్తం. ఇవన్నీ ఒక ఏరియాకి నుంచి మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇది ఎస్ఎంజీ, ఏఎన్సీ, ఎంఎన్సీ కాటేజ్ ఏరియాలో ఇంకా ఎంత రద్దుగా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇవాళ 3 minutes అవుతుంది. సగం నుంచి మాత్రమే చూశాను. అయినా మనకి కంటిన్యూగా ఉన్నాయి వెహికల్స్ మాత్రం. ఇక్కడ నుంచి నాకు ఈ రోడ్ పైన ఈ చెట్టుని చూడండి మీరు ఒకసారి. ఇంత హైట్ అసలు చాలా ఈ రోడ్కి అందం వచ్చింది ఆ చెట్టు నుంచి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్, మనకి అరుదుగా దొరికేవి ఇవి ఇక్కడ ఇవి ఉడత జాతికి సంబంధించినవి. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ ఫీడింగ్ చేస్తారు. ఎంత ధైర్యంగా వస్తుంది అది. ఇచ్చేసాయి అన్న, ఇచ్చేసాయి. అరే రే, పైన కొంచెం పెట్టుకుంటారు. వీళ్ళు చేతులేనా? పైన కొంచెం భుజం మీద కూర్చుంటుంది. అవునా? కొద్దిగా భయపడింది, ఎవరు భయపించుండరు. భుజం మీద భుజం మీద కూర్చొని తింటుందంట. ఇప్పుడైతే బెదిరుకోవడం వల్ల రావట్లేదు అంట అది. వస్తుంది వస్తుంది స్వామి వస్తుంది చూడు. అది చెక్ చేస్తుంది అది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ చాలా పెద్దగా ఉంది. ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అన్న ఇంత ఉంటుందని. నిజంగా ఏదో కొంచెం ఉంది అనుకున్నా కానీ మొత్తం అన్ని ఫ్లోర్లు ఉన్నాయి. ప్రతి స్టాల్ ఇట్లా కిరాకుంది అసలు. కొన్ని వీడియోస్ మనకు షార్ట్లో ఉంటాయి, షార్ట్లో వెళ్ళి చూడవచ్చు మీరు. ప్రతిదీ ఇంటికి సంబంధించినవి కానీ ప్రతి ఒక్కరి కిడ్స్కి ప్రతి ఉన్నాయి. ఫ్రెండ్స్, టైం అయితే 3 అవుతుంది. దర్శనం 10 o'clock కాబట్టి మధ్యాహ్నం అన్నదాన సత్రంలో భోజన కార్యక్రమానికి వెళ్తున్నాం.
తినేసి మళ్ళీ బ్యాక్ టు రూమ్, స్నానం చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వెళ్ళాలి. అన్నం వస్తుంది, అన్నం చాలా వేయించుకుందాం. పావు వాటి ఐడియాస్ వచ్చి నేను మళ్ళీ చాలా వేయించుకోవాలి అన్నం. లేదు అడుగుతా, ఆకలి అవుతుంది, ఒకటేసారి పట్టించుకుంటే అయిపోతుంది. కొంచెమేమో లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చినాం మనం. దర్శనం నైట్, కానీ ఇంకా నైట్ అయితే మళ్ళీ 2 అయితే 3 అవుతుంది అని చెప్పేసి ముందే లడ్డు తీసుకొని లోపల పెట్టుకొని నైట్ దర్శనానికి బయలుదేరుతాము. సో ఇప్పుడు లడ్డు తీసుకోవడానికి వచ్చాము. మనం గట్టి తీసుకుంటారు అట్లేదు. మనకు 4 వస్తుంది. చాలా తొందరగా దొరికాయి మాకు లడ్లు అయితే. కౌంటర్లో కూడా అంత రష్ అయితే ఏం లేదు. పెద్ద జీఎం గారు మఠం అంట. మా పెద్ద జయం గారు మరణించిన తర్వాత చిరంజీవి స్వామి అంత ఫేమస్ అండి. అప్పుడు ఆయన వెనకలు ఇట్లా సంగోరు అట్లా కాళ్ళకానే ఉంటుంది. ఫ్రెండ్స్ టైం ఎంత అయింది? టైం ఎంత సంతు? టైం ఎంత సంతు? సంతు టైం ఎంత? 5:49. అదే ఇప్పుడు వారాలంటే ఫ్లాన్ కావాలి కంపల్సరీ. 10కి దర్శనం, కానీ ఇప్పుడు ఏదో ఈ ఫస్ట్ ఎయిడ్కి తిరుపతిలో ఎందుకు కుదురుండవు? ప్లాన్ చెప్పు. కుదురా అవును, ఏం కాదు. ఓకే. ఈ లడ్లు బ్యాగ్ లో పెట్టుకున్నామా? బేడి ఆంజనేయ ఫస్ట్ ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి, తర్వాత కృష్ణుని గుడి. ఇప్పుడు అవన్నీ తిరగాల. లాస్ట్ వరాస్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఏటీసీ సర్కిల్. ఓకే, ఇది మా ప్లాన్ అన్నమాట. ఒకసారి వేర్స్ చూడు, కింద ఏమైనా ఉందా లేదా? నువ్వు అట్లే పెట్టు. అటు తిరుగు.